ఆయన పునరుద్ధానమును మనము ఆచరించుకుంటూ ఉన్నాము. ఈరోజు పండుగగా చేసుకుంటున్నాము. ఈరోజు అసలు అంశం ఏం చెప్పుకోవాలంటే సమాధి నుండి శుభవార్త. ఈ శుభవార్త కనుక మనకు లేకపోతే క్రైస్తవ జీవితం లేదు. సమాధి కనుక ఖాళీగా లేకపోతే మనకు అసలు క్రైస్తవ ఆ మాటే పదం ఉండేది కాదు. అయితే ప్రభు దాన్ని నెరవేర్చడం కొరకు ఇది చేశారు అని చెప్పేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే దీని సారాంశం మనం తెలుసుకుంటాము. చూడండి 12వ వచనం నుంచి. అసలు పునరుద్ధానం అనగా ఏంటి అని అంటే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానమును లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతులు పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఇక్కడ ఏం చెప్తారంటే, ప్రభు కనుక ఆయన సమాధిలో నుంచి లేవకపోతే అసలు ఆయన ఈ క్రైస్తవ జీవితం కానీ ఇప్పుడు మనం చేస్తున్న ప్రసంగాలు కానీ దేవుని వాక్యం ఇవన్నీ ఏమి ఉండేవి కాదట. అయితే ఆయన చెప్తున్నారు ఏంటంటే, మృతుల్లో నడితే చాలా మంది ఎందుకు ఈ మాట వచ్చిందంటే, చాలా మంది మేధావులు అసలు సమాధిలో నుంచి తిరిగి లేవడం ఏంటి, ఎందుకంటే యేసయ్య తప్ప ఇంతవరకు తిరిగి లేచిన వాడు ఎవరు లేరు కాబట్టి ఎవరు నమ్మరు. చాలా మంది నమ్మరు, ఇప్పటికి కూడా నమ్మడం లేదు వాళ్ళు. అయితే ఆయన అన్నాడు, ఒకవేళ నేను పునరుద్ధారణ కాకపోతే మనము మరలా తిరిగి లేస్తామనే ఒక ఆశతోటి మనం బ్రతుకుతున్నాం కదండి. ఎందుకంటే ప్రభు తిరిగి రానే ఉన్నారు. ఆయన వచ్చు కాలంలో మృతులను కూడా ముందు లేస్తారు అని చెప్పేసి మనం వాక్యం చదువుకుంటున్నాము. ఒకవేళ ప్రభు కనుక ఈ పునరుద్ధానం పొందకపోతే మనకు అసలు ఆ వచనాల అర్థము మన జీవితాల్లో పనిచేయదు. అందుకనే చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అతను అంటే వెళ్ళి అందరూ మదర్స్ డే చేసుకుంటారు, ఫాదర్స్ డే చేసుకుంటారు. అతను నాస్తికుడు అనమాట. తెలుగు జడ్జి గారి దగ్గర మీరు మా కొరకు కూడా ఒక దినమును ప్రకటించండి అని చెప్పేసి అంటాడు. అతను నాస్తికుడు కూడా వాడు ప్రపంచంలో పండగలాగా చేసుకోవడం వరకు ఒక రోజు కావాలి అనేసి అడుగుతున్నాడు. అర్థమైందండి మీకు? ఆయన ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ప్రత్యేకమైన టీచర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని ఒక్కొక్క రోజు పెట్టుకుంటాం కదా, ఒక్కొక్కరి బర్త్డేని పురస్కరించుకొని పెట్టుకుంటాం. అలాగా నాస్తికులకు కూడా ఒక రోజు కావాలి అని అంటే ఆయన జడ్జి గారు అన్నారట, మీకు ఆల్రెడీ ఒక రోజు ఉంది కదయ్యా, ఫస్ట్ ఏప్రిల్ ఏంటేమి చేసుకుంటాం, ఫూల్స్ డే. వాక్యం ఏం చెప్తుందంటే, జ్ఞానం లేని వాడు, అవివేకి, మూర్ఖులు దేవుడు లేడని చెప్తారు. ఎందుకని చెప్తారంటే వాళ్ళు నమ్మరు కాబట్టి. ఇప్పుడు పునరుద్ధానం ఉండండి, ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు ఆయన శవాన్ని, అంతేగాని ఆయన తిరిగి లేవడం కాదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడటం బట్టి ఈ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నారు, ఒకవేళ క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు అంటే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఇప్పుడు ఇన్ని ప్రసంగాలు, ఇన్ని మాటలు, ఇన్ని వాక్యాలు మనం చదువుకుంటున్నాం కదా, అన్నీ వేస్ట్ అన్నమాట, ఎందుకు పనికిరాని. కాబట్టి పునరుద్ధానం అన్నది వాస్తవం అని చెప్పడానికి. అయితే పునరుద్ధానం రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దాని ప్రాముఖ్యత ఏంటి, రెండవది ఆశీర్వాదాలు. మనం పురస్కరించుకున్నట్లయితే మొట్టమొదటిది దానికి ఉన్న ఆధిక్యత అధ్యాయంలోనే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి 15వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూసినట్లయితే, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. వాక్యంలో చెప్పబడుతుంది. ఎందుకంటే లేఖనాల్లో ఇవి చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు వారు అసలు పుట్టక మునిపే, అసలు ఈ లోకములో ఆయన రాక మునిపే ఆయన వచ్చి ఏం చేస్తారు అన్నది. అంటే ఇదంతా మొదలు ఎక్కడైంది లేదండి, అసలు దేవునికి అంటే మనిషికి యేసయ్య శ్రమ పడడానికి సంబంధం ఏంటి అని అంటే 3 విషయాలు చెప్పుకోవాలి. అక్కడ ఏం చెప్పుకుంటారంటే, మన మొదట సృష్టి ఏంటంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చూసినట్లయితే దాంట్లో ఆయన సృష్టిని గురించి పలుకుతున్న మాట, సృష్టి యావత్తు ప్రభు చేశాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములను భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. అంటే
ఇక్కడ వాళ్ళు ఒక వాదాపవాదాల్లో ఉన్నారు. ఏంటంటే ఒక దేవాలయం కడితే దాంట్లో ఇప్పుడు మనము హిందూ సిద్ధ వేదం ప్రకారంగా వాళ్ళు ఒక గుడి కట్టి ఆ గుడికి ఒక దేవతను ఒక దేవుడిని పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారన్న ప్రత్యక్షతను చూపిస్తూ వాళ్ళు పూజలు చేస్తూ అవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈ సృష్టి యావత్తును చేసిన జగత్తు పునాదికి ఆయనే ఆధారము. ఆయన చేసి ఆయన ఒక దేవాలయంలో పెడితే నీకు కుదరదు అని చెప్పేసి ఆయన పౌలు గారు ఈ అపోస్తల కార్యాల్లో వాళ్ళు వాదించుకుంటున్న విధానాన్ని బట్టి వాళ్ళు జగత్తు పునాదికి అంటే సృష్టి యావత్తు అంటే మనము క్లుప్తంగా చెప్పుకుందాం, వివరంగా చెప్పుకోవడానికి సమయం లేదు కాబట్టి అది ఏంటంటే యేసు ప్రభు ఒక మానవుడి ద్వారా వచ్చిన, అది అపోస్తల కార్యాల్లో రాయబడింది. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడింది. మీకు తర్వాత మీరు చూసి చదువుకోవచ్చు. ఆయన ఏమంటున్నారంటే ఒక మానవుడి ద్వారా పాపం వచ్చింది, అయితే మానవ రూపంలోనే పాపాన్ని తీసివేయబడాలి. అందుకనే యేసయ్య మన ఆ మానవ రూపంలో వచ్చి ఆయన శిలువ మీద చనిపోయి ఆయన సమాధిని మళ్ళీ లేచి ఆయన తిరిగి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన మనకిస్తున్న రెండవ విషయం ఏంటి అంటే విమోచన. 15వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆయన చెప్తున్న మాట, మొదటి కొరింథీ 3-4 వచ్చిన 15వ అధ్యాయం 3-4లో చెప్తున్న మాట ఏంటంటే ఆయన మొదట ఆయన సృష్టికర్త, సృష్టిని చేశారు. అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట మొదటిది, దానికి ఉన్న ప్రాముఖ్యత, ఆయన వచ్చిన అసలు ఆ సమాధి నుంచి లేవడానికి ఉన్న ప్రాముఖ్యత 3 మాటల్లో మనం చెప్పుకుంటాం. మొట్టమొదటిది ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, సృష్టికి ఆయనే కారణము. ఆ సృష్టి నాశనం అవుతుంటే ఆయనకి ఇష్టం లేదు, అందుకని ఆయన మళ్ళా వచ్చి ఆయన మానవ రూపంలో వచ్చి మన కొరకు సిలువలో ఆయన మరణించిన విధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిది. రెండవది 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకున్నాం కదా. ఆయన దేనికి వచ్చారు ఇక్కడ అండి? ఆయన నాకు ఇయ్యబడిన ఉపదేశంలో మొదట నీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము, అంటే ఈ విధంగా జరగాలి అని రాయబడింది కాబట్టి ఆయన మన కొరకు వచ్చిన విమోచన. రెండవది వచ్చి విమోచన. మూడవది వచ్చి పునరుద్ధానము. పునరుద్ధానము అంటే మరలా ఉద్ధరించుట అంటే మరలా లేచుట. ఆయన మనల్ని మరలా లేపడం కొరకు, మనము మరణించి ఉన్నాము, మన బ్రతుకులో మళ్ళా బ్రతుకు కావాలి, మనం మరణించిన స్థితి నుంచి మన బ్రతుకులోకి రావాలి. కాబట్టి ప్రభు ఆ విధంగా మనకి పునరుద్ధానమును ఆయన ముందుగానే చేసి చూపించారు. ఇది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో 3 విషయాలు మనము ప్రాముఖ్యతను పురస్కరించుకొని 3 విషయాలు చూస్తున్నాము. ఒకటి, ఆయన సృష్టికర్త అయి ఉన్నారు, సృష్టికి ఆయనే కారణము, ఆయనే మూలము. తర్వాత మనం చూస్తున్న ఈ విషయాలన్నీ కూడా కీర్తన గ్రంథంలో కూడా ఉంటాయి, మనకి టైం ఉన్నప్పుడు చూస్తున్నాం. తర్వాత 2వ విషయానికి వస్తే ఆయన విమోచన కొరకు మన స్థానంలో చనిపోయి తిరిగి లేచారు. 3వది వచ్చి పునరుద్ధానము. ఈ పునరుద్ధానం కనుక లేకపోతే మన బ్రతుకు లేదు, అంటే క్రైస్తవుల జీవితం అనే సంగతి లేదు. ఇక 2వ విషయానికి వస్తే 2 విషయాలు అనుకున్నాం కదా. మొదటిది పునరుద్ధానమునకున్న ప్రాధాన్యత, రెండవది వచ్చి దానివల్ల పొందే ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలకు వస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 28లో దాంట్లో 8వ వచనం మనం చూస్తే దాంట్లో మొట్టమొదటి ఆయన 3 మాటలు కలుపుతారు. ఒకటి శుభమని, ఆయన తిరిగి లేచిన తర్వాత చాలా మంది కనిపిస్తారు. కనిపించిన తర్వాత ఆయన కలుపుతున్న మాట, ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పారు. చాలా ఆయన ఏం చెప్తున్నారు? ఆయన కలిసిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన కలిసిన మనుషులతోటి ఆయన పలుకుతున్న మాట ఏంటంటే ఆయన పునరుద్ధానమును ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే ఈ మాటలు వర్తిస్తాయి. ఎందుకంటే ఈ కీర్తనల గ్రంథం 85వ వచనం చూసినట్లయితే దాంట్లో 8-9 వచనాలు అంటాడు ఆ శుభమని పలుకుచున్న ఆయన మాటల గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ మొదటిది చూడండి, 8వ వచనం చూసినట్లయితే వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్దకి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలపబడుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఇక్కడున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవునిని ఎదుర్కొన్న వారికి శుభము జరుగుతుంది, శుభము కలుగుతుంది. మనకు కావాల్సిన అత్యధికమైన శుభం ఏంటండి? తిరిగి మనం దేవుని సన్నిధికి వెళ్ళడం మాత్రమే. ఈ లోకంలో మనం ఎన్ని రకాలుగా ఎన్ని సంపాదించుకున్నా ఏం చేసినా అవన్నీ ఈ లోకం వరకే. ఆ తర్వాత నుంచి మనతోటి అవి వచ్చేవి కాదని మనందరికీ తెలుసు. చిన్న పిల్లలకు కూడా తెలుసు ఆ విషయం. నథింగ్ ఇస్ గోనా కమ్ విత్ us. మనం ఏమి లోకంలో సంపాదించుకుంటామో దాన్ని బట్టి మనం తీర్పు మనకు ఉంటుంది, కానీ ఈ లోకంలో మనం ఏది తీసుకెళ్ళాం.
ఇప్పుడు చూడండి, ధనవంతుడు లాజరు ఇద్దరి గురించి మనం చదువుకుంటూ ఉంటాం కదండి. అయితే నేను అనుకుంటాను, అక్కడ ధనవంతుడు ఏం తప్పు చేశాడు? కానీ ఆయన నరకంలో ఉన్నాడు. లాజరు మాత్రం పరలోకానికి వెళ్ళాడు. లాజర్ని ప్రతిమాలుతున్నాడు, మీరు ఎవరినైనా పంపించి మా అన్నోళ్ళు మా కుటుంబీకులు ఉన్నారు, వాళ్ళందరూ దేవుడు తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారేమో, ఇక్కడ భరించలేకపోతున్నాను ఈ వేడి, ఇది భయంకరమైన బాధ, నేను భరించలేకపోతున్నాను, మా వాళ్ళు కూడా భరిస్తారేమో. మనం చాలామంది అనుకుంటాం కదా. ఇక్కడ నేను ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మా పిల్లలు రక్షింపబడలేదమ్మా, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, మా మనవలు రక్షింపబడలేదు. మరే గారైతే అసలు మాట వాళ్ళ మనవల గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరి పేర్లు నిద్రలో కూడా గుర్తుంటాయి. అన్నిసార్లు. ఎందుకంటే ఆ భారం ఏంటి అని అంటే, మనకి తెలిసిన విషయాన్ని మన కుటుంబీకులు, మనం రక్షింపబడితే సరిపోదు, మనం వెళ్ళి పరలోకంలో కూర్చుంటామన్నాడు. నరకంలో అదే ధనవంతుడు అదే అంటున్నాడు. ఎందుకైనా చేయలేదంటే, ధనం సంపాదించుకొని ధనాన్ని అనుభవించడం తప్పు కాదు. అయితే ధనము నీకు ఇచ్చినోడు అవతల పక్కనోడికి కూడా ఇస్తాడు ప్రభు. ఎందుకని నీకు ఇచ్చాడు? నువ్వు నీ చేతిలో ధనం ఉంటే నువ్వు ఏ విధంగా ఉంటావా అనేసి ఆలోచన. ఎందుకంటే నేను ఇది గొప్పకి దేనికి చెప్పట్లేదు, కానీ మా మాతి విషయంలో చూస్తే ఊడొస్తే అన్ని ఊడి తీసిస్తాను. అయితే తన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలని ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే తను ఎవరికైనా ఏదైనా పెట్టడానికి సిద్ధం. దేవునికే మహిమ, ఇది తన కోసం కాదు, దేవుడు సమస్తము ఆయనకే. మనము ఏంటంటే, ప్రభు ఒకరికి ఇస్తే ఇంకొకరికి కూడా ఇవ్వగలడు. ఎందుకని ఇవ్వట్లేదంటే, నీకు ఇచ్చి చూస్తున్నాడు ప్రభు, నువ్వు ఎంతవరకు అవతల వాళ్ళకి పెడతావనేసి. ఈ ధనవంతుడు లోపల ఉంటే నేను ఆయన చేసిన తప్పేంటి? కేవలం దేవుడిని తెలుసుకోలేదు అతను. దేవుని తెలుసుకోకుండా నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా కూడా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించకుండా, ఈ ఇరాను వీళ్ళ యుద్ధాల్లో ఒక అతను, వాళ్ళ క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ చాలా మంది. నేను రాత్రి ఒక వీడియో చూస్తున్నాను. అందులో ఏంటంటే, అతను ఒళ్ళంతా ట్యాటూలు ఉన్నాయి, ఇవన్నీ పచ్చబొట్లు అవి పొడుచుకొని తర్వాత మంచి ఎక్సర్సైజ్ అవి చేస్తున్నాడు. ఆయన పేరు గుర్తులేదు నాకు. అయితే అతను ఏం చేశాడంటే, ఆయన తీరా చూస్తే అతను క్రైస్తవుడు అయితే అతను బాప్తిజం తీసుకోవాలి, నేను తొందరగా బాప్తిజం తీసుకోవాలంటే ఈ బాత్ టబ్ ఉంది ఒకటి పెద్దది, దాంట్లో ఇలా కూర్చొని తర్వాత ఒక పాస్టర్ వచ్చి వాళ్ళని ముంచి బాప్తిజం ఇస్తున్నాడు. అంటే ఇంకా ఆ సమయం దాటితే మళ్ళీ సమయం దాటిపోతుందేమో అని భయం వాళ్ళకి. అంటే ఆ సమయం దాటిపోతే ఈ లోపల ప్రభు వచ్చారనుకోండి, ప్రభు అక్కడ బహు సమీపంలో ఉందని మన అందరికీ తెలుసు, కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. సోమరుడంట వాడు కూర్చొని, ఒరే అదంతా కాలిపోతుందిరా, అదంతా కాలిపోతుంది, బయటకు రా, అప్పటిదాకా చూద్దాంలే, నా మంచం వరకు వస్తే చూస్తానంటాడంట. అంటే ఇప్పుడు మనలో కొంతమంది ఆ విధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంకా టైం ఉందిలే, పర్లేదు, అంత దానికి తొందరపడాల్సిన పని లేదు. వేరే వాటన్నిటికి ఈ లోకంలో అంతమయ్యే వాటికి మనం తొందరపడుతూ ఉంటాం. కానీ ప్రభు వచ్చే రాకడ అతి సమీపంలో ఉందని చెప్తూనే ఉన్నారు, వింటున్నాం. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అయితే వాక్యంలో కూడా మాట ఉంది, చిన్నప్పటి నుంచి వినేదే ఇప్పుడేమో అర్థంతరంగా వచ్చేసేది, వస్తుంది, వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటాం. అయితే ప్రభు ఒకవేళ అనుకోని రీతిగా ఈ రాత్రికి వస్తే మనం ఏం చేద్దాం? దేవుని అంగీకరించిన వాళ్ళు మాత్రం ఎత్తపడతారు, లేని వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. సాధారణ వాడు మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఎందుకంటే బాప్తిజం తీసుకొని వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన దేవుని రాకడికి వెళ్ళిపోతాం, దేవుని సన్నిధికి వెళ్ళిపోతామని గ్యారంటీ లేదు. మనం బ్రతుకులను ఆయనకి ఇష్టమైన విధంగా మనము బ్రతకాలి. అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఆయన చూసిన వెంటనే, ఆయన చూసిన వారికి ఆయన చెప్తున్న మొదటి మాట ఏంటంటే, శుభం కలుగును గాక, మీకు శుభము కలుగును గాక, శుభం అని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనను మొక్కగా, యేసు తర్వాత రెండో మాట ఆయన చెప్తున్నది ఏంటంటే, 10వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 28:10వ వచనం చూసినట్లయితే, భయపడవద్దని చెప్తున్నాడు. ఏంటంటే అభయము. ఇప్పుడు పరిస్థితులు మనం చూసి మనకు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనము దేవుని ఎరిగిన వాళ్ళమైనట్లయితే, నికోదేము కూడా ఆయనకి దేవుని తెలుసుకోవాలని యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మాట ఉంది. మీరు చదువుకుంటే ఆయన దేవుని తెలుసుకోవాలని ఆతృత, ఆశతోటి ఆయన వచ్చాడు. ఎవరైతే దేవుని తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో నేను వారసురాలు కావాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే దేవునికి ఇష్టమైన విధంగా ప్రవర్తిస్తారు. అందుకని అటువంటి వారికి ప్రభు అభయం ఇస్తున్నాడు, నువ్వు భయపడద్దు అంటున్నాడు ప్రభు. ఇవన్నీ చూసి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వాక్యంలో ముందే ఉంది. ఎందుకంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో చూస్తే ఇవే మాటలు ఉన్నాయి, దానియేలు గ్రంథంలో ఇవే మాటలు ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నా కూడా మనం దేనికి భయపడకూడదు? ఇవన్నీ చూసి భయపడకూడదు. ఇవన్నీ చూస్తే ప్రభు త్వరలో రానే ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ బిల్లీ గ్రహాం గారు చనిపోయిన సమయంలోనే శ్రీదేవి యాక్ట్రెస్ చనిపోయింది. వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. వాళ్ళకి చేస్తే ఇప్పుడు
ఈయన బిల్లీ గ్రహం గారు ఏమంటారంటే, ఆయన ఎప్పుడు కూడా ఆయన దైవ సేవకుడు అయితే ఆయనకి ఇంచుమించు 4-5 సార్లు ఆఫర్ చేశారట ప్రెసిడెంట్గా ఉండమని. అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉండమని ఆయన రిక్వెస్ట్ చేశారట 5 సార్లు అనుకుంటారు. అన్ని సార్లు కూడా ఆయన దాన్ని తిరస్కరించాడట. ఎందుకని? దీనికోసం కాదు నేను ఉన్నది అనేసి. అదే మనమైతే ఎదురు దంతేస్తాం కదా, ప్రెసిడెంట్ అంతకంటే ఏంటి అనేసి కదా. దానికున్న ఎందుకంటే ఫస్ట్ మ్యాన్ అప్పుడు ప్రపంచానికే అతను మంచి యోధుడిగా ఉండేవాడేమో. అటువంటి పరిస్థితిని, అటువంటి గొప్ప ధన్యతను, స్థితిని వదులుకోవడానికి ఇష్టపడాడు. ఎందుకంటే యేసయ్యను నమ్మిన వాళ్ళు అలాగే చేస్తారు. ఎందుకంటే యేసయ్య ఆయన దైవ కుమారుడు, దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన మేలుని ఎంచకుండా ఈ లోకంలో మనిషి రూపంలో వచ్చి పడాలని బాధలు పడి ఎన్నో భయంకరమైన అవమానాలు తిని ఆయన అంత కష్టపడి చావాల్సిన అవసరం ఏమొచ్చిందని నిన్నే మనం చదువుకున్నాం కదా, మన వాక్యం విన్నాం కదా. ఎన్ని వాక్యాలు వింటున్నాము. ప్రభు ఈ లోకానికి వచ్చి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన జీవించడం మనకి తెలుసు. అటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకనంటే మన కోసమే, మనం బ్రతుకుండాలని, మనము ఆయన సన్నిధికి వెళ్ళాలని. అయితే అది మనం నమ్మకుండా ఉండడం మన దౌర్భాగ్యం. ప్రభు అంటున్నాడు, మీరు నమ్మి నన్ను అనుసరించిన ఎడల తప్పనిసరిగా నేను మీకు దేవుడినై ఉంటాను, నేను స్థలంలో మీరు కూడా నాతో ఉంటానని. 3వ విషయానికి మొదటిది శుభం అని చెప్పారు, 2వది అభయం ఇచ్చారు, 3వది ఆయనతో ఉండడానికి ఆయన ఆధిక్యతని ఇచ్చారు. చూడండి 20వ వచనము, 28వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మనతో ఉంటానని ఆయన చేస్తున్న వాగ్దానం. అయితే మొట్టమొదట పునరుద్ధానములకు కావాల్సిన 2 విషయాలు మనం చెప్పుకున్నాము. సమాధి నుండి మనకు వచ్చే శుభవార్తలో 2 విషయాలు. ఒకటి, పునరుద్ధానానికి ఉన్న ప్రాధాన్యత ఏదేంటంటే సృష్టి ఆయన చేసినదే. ఆ సృష్టిని విమోచించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చారు. తర్వాత 3వది ఏం చేశారంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇది 3 విషయాలు, దానికి ఉన్న ప్రాధాన్యత. ఇక ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అని అంటే శుభమని పలుకుతున్నాడు. అంటే అన్ని గ్రాండ్గా జరిగిపోతాయి అని కాదు. శుభము అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు కించపరచబడవు. మనం పాట పడతాం కదా, అవమానం ఉందని నేను, ఎందుకంటే నేను ఆయన బిడ్డను. దేవుని బిడ్డగా ఉన్న బిడ్డలందరికీ శుభము కలుగుతుంది. ఎవరైతే ఆయన పునరుద్ధానమును నమ్ముతారో వారికి శుభం అని చెప్తూ ఉన్నాడు ఆయన. 2వ మాట వచ్చి ఆయన ఏం చెప్తాడంటే అభయాన్ని ఇస్తున్నాడు. మీరేం భయపడక్కర్లేదు, నేను మీకు తోడుగా ఉంటాను. 3వ విషయానికి వస్తే ఆయన అభయం ఎంతవరకు ఉంటుందండి? యుగ సమాప్తి వరకు, నేను చివరి వరకు నేను కూడా మీతో ఉంటాను. 14వ అధ్యాయం తర్వాత ఏంటంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయము 1-6 వరకు చదువుతున్నట్లయితే, నేను వెళ్తున్నాను, మీరు దిగులు పడవద్దు, మీరు అసలు బాధపడద్దు, భయపడద్దు. ఎందుకంటే నేను వెళ్ళి తండ్రి యొక్క నేను ఉండడానికి, మనం ఉండడానికి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎవరిని తీసుకెళ్తాడు ప్రభు? ఆయన రాజ్యంలో ఆయన మన పేర్లు రాసి ఉన్న వారిని బట్టి, ఎవరి పేర్లు అయితే దేవుని రాజ్యంలో వెళ్ళడానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, చాలామంది ఇప్పుడు ఎంబసీ నుంచి పిలుస్తున్నారు. ఒకవేళ ఇక్కడ యుద్ధము కనుక ఆగకుండా లేకపోతే విషమ పరిస్థితులు వచ్చిన పక్షంలో ఏం చేస్తారండి, వాళ్ళని ఇవాక్యుయేట్ చేయమని చెప్పేసి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, మన ఇండియన్స్ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ కావాల్సిన విమానాలు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి దారి మార్గం ఏదైనా చేయడం వరకు కానీ వాళ్ళు ఏర్పాట్లు చేయడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జాబితా కావాలి. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది, ఎన్ని విమానాలు కావాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం కొరకు వాళ్ళు లెక్కలు అడుగుతున్నారు. అలాగే ప్రభు సన్నిధిలో మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే 20వ అధ్యాయం చూసినట్లయితే 15వ వచనము, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. నా సొంతంగా నేను ఏం చెప్పట్లేదు, ఇక్కడ మీరు చూసుకోండి. మరియు 12వ వచనం చూసినట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడేది. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను
అప్పగించెను. అంటే ప్రతి చోట కూడా ఎవరెవరైతే చనిపోయారో, సముద్రంలో చనిపోయిన వాళ్ళని వాడు సముద్రం ఇచ్చేస్తుందట, భూమిలో పడి చనిపోయిన భూమి ఇచ్చేస్తుందట. ఏ రకంగా ఎక్కడున్నా కూడా మృతులందరూ కూడా వస్తారు. అప్పుడు చూడండి, వారిలో ప్రతి వాడును తమ, చూడండి ఇదే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతుల అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇది బాప్తిజం తీసుకున్నాం కదా, పర్వాలేదు, మన పేరు రాయబడింది అని అంటే ఓకే కాదు. మనము పాస్పోర్ట్ తీసుకుంటాం, దానికి మనకి ఎంట్రీ అది. అయితే అది ఎక్స్పైర్ అయిందో లేకపోతే బ్రతుకుందో చచ్చిపోయిందో చూసుకోవాలి కదా. అది చచ్చిపోతే మళ్ళీ పోతుంది, అక్కడే ఆపేస్తారు, లేకపోతే వెనక నుంచి వెనక్కి పంపించేస్తారు. సో చివరికి మనము గమ్యం చేరడానికి అవకాశం కావాలి అని అంటే అన్ని విధాలా మనం యోగ్యులమై ఉండాలి. మనకు కావాల్సిన సరైన డాక్యుమెంట్స్ ఉండాలి. అదేవిధంగా పరలోక రాజ్యానికి కూడా ఆయన అంటున్నాడు, మీరు చేసే క్రియలు, వారిలో ప్రతి వాడును తన క్రియలు చొప్పున తీర్పు పొందును. అయితే మరణమును మృతుల లోకమును అగ్నిగుండములలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఎవరికన్నా పర్లేదులే అప్పటిదాకా చూసుకుందాంలే అని ఉంటే ఉండండి, మీ ఇష్టం, హ్యాపీగా బతకండి. ఏం చేసినా కూడా ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, మీ ఇష్టానుసారంగా మీరు ఉండొచ్చు. అయితే చివరిలో వచ్చే రాకడ సమీపంలో ఉంది. సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. ఎందుకంటే ఆయన చూపిస్తున్నాడు, ఆయన ప్రత్యక్షత శుభమని చెప్తూ ఉన్నాడు. ప్రభు మనకిస్తున్న అభయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు తోడుగా ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు ఈ సంవత్సరాలాగా తోడుగా ఉన్నా కూడా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు ఉన్నాడో లేదో పట్టించుకోదు. అందుకని అటువంటి వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేదు, భ్రష్టత్వం అంటారు దాన్ని. అయితే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరు అది చదువుతున్నట్లయితే ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ చెప్తూ ఉంటారు, ఇదంతా చెప్తున్నారు, వింటున్నాం, తీసుకోవాలమ్మా, రాయబడి ఉండదు, అన్ని చెప్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇవన్నీ విని కూడా తర్వాత చూస్తున్నారే, మనకి ఇంకా టైం ఉంది అనుకుంటున్నామేమో, మనకి ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ పునరుద్ధానాన్ని మనము సమాజం నుంచి వస్తున్న ఆ శుభవార్తను మనం కనుక గ్రహించినట్లయితే తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో మనం మార్పు చెంది ఆయన తీర్పుకి మనం ఒకనొక రోజు మనం నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఇస్తున్న ఆ వాగ్దానాలు ప్రభు మనకి శుభం అని చెప్తున్నారు. ఎప్పుడు శుభం అంటే మనం ఆయన అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆయన నామాన్ని మన పేర్లు ఆయన జీవగ్రంథంలో రాయబడాలి. ఆ విధంగా రాయబడిపోతే మాత్రం మనల్ని పట్టించుకునే అవసరమే ఆయనకి లేదు. వాళ్ళు ఎటుపోతే అటు పట్టించుకొని అంటున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఈరోజు ఈ పునరుద్ధానము మరొక అవకాశం ఇస్తున్నారని జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఇష్టమైన విధంగా బ్రతుకుదాము. ఒకవేళ వరకు బాప్తిజం తీసుకొని బిడ్డలుంటే వాళ్ళు తప్పనిసరిగా దీని గురించి ఆలోచించి ప్రార్థించి మీరు త్వరపడి తీసుకోవాలి. ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువ ఉంది. దినముల చెట్టుకి కనుక సమయానికి కొని జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు దేవుని సన్నిధికి రమ్మని ఎప్పుడు వాక్యం చెప్తూ ఉంటారు. మనం నేర్చుకొని దేవుని అంగీకరించి దేవుని నామానికి మరి మరింతలాగా మన జీవితాలు మార్చుకుందాం. అట్టి కృప ప్రభు మనకి దయచేయగా. పరిస్థితులకు మాటలు పరిశుద్ధులు ఒకసారి మీరు మాతో మాట్లాడిన విధానం మీకు పొందనాలు. మా ప్రతి దోషము పాపము క్షమించి మీకు మీ రాజ్యానికి వారసులను మనం చేసుకుని శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తుండగా మీరు బ్రహ్మ మీ రాకడలో ప్రతి ఒక్కరూ ఎత్తబడే గుంపులో మమ్మల్ని యేసయ్య పవిత్రమైన నామములను అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్.